ఆ సర్వే రిపోర్ట్ పరంగా తెలుగుదేశం అనుకుంటున్నాం. బట్ ఇంకో కొన్ని వేరే ఛానల్స్ చూస్తే ఏమో మోస్ట్లీ వైసీపీ వస్తుందని అంటున్నారు. డిఫరెంట్ సినారియోస్ మోస్ట్లీ. ఎక్కడన్నా మీది ఎక్కడ ప్రాపర్? నేను ప్రాపర్ కడప. ఎట్లుంది కడప సైడ్? కడప బాగా డెవలప్ చేశాడు. కడప ఇబ్బంది. ఓవరాల్గా జగన్ గారు రూలింగ్ ఎట్లుంది 4 years చూసారు? ఐ మీన్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి కదా. ఆ ఎక్స్పెన్సెస్ సినారియో చూస్తే చాలా వరకు పబ్లిక్ ఇబ్బంది పడతారు. బట్ రెండో సినారియో ఏంటంటే వీళ్ళ ఆ ఎక్స్పెన్సెస్ పెరగకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వకుండా ఉంటే ఐ మీన్ దీవెల్ సంథింగ్ ఇచ్చారు కదా, దానివల్ల కొంచెం ఎక్స్పెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే అలాంటి లేకుండా ఇంకొంచెం మంచి స్కీమ్స్ పెడితే పబ్లిక్కి బాగా ఎక్కువ ఏమంటారు వాళ్ళకి ఇంకా ఎక్కువ చేసినట్టు ఉంటుంది. జాబ్స్ పరంగా జాబ్స్ వచ్చాయి, జాబ్స్ రిలీజ్ చేయాలని కొందరు అఫీషియల్గా తెలియదు, జాబ్స్ కూడా చాలా రిలీజ్ చేశారు. ఈసారి అధికారంలోకి మళ్ళీ వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? డిపెండ్ ఆన్ నో, చెప్పలేము. ఎందుకంటే చెప్పలేము. ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మోస్ట్లీ తెలుగుదేశం చాలా గట్టిగా పోటీ చేస్తాను. వైసీపీ ఆల్రెడీ పోటీలో ఉంది. గట్టిగా మారితే వైసీపీ రావచ్చు, కానీ వైసీపీ ఈసారి తెలుగుదేశంలో ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి మోస్ట్లీ రావచ్చని అనుకుంటున్నాం. వై నాట్ 175 అంటున్నారు కదా, సో ఎంత మెజారిటీ తోటి గెలవచ్చు అంటారు? ఒకేలా 175 కష్టంలే కానీ బట్ వస్తుంది, మెజారిటీ వస్తుంది. ఓవరాల్గా సాటిస్ఫై జగన్ గారు రూలింగ్లో 50-50. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, సో పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటారు ఇండివిజువల్గా పోటీ చేస్తేనే హీఈస్ హ్యావింగ్ హిజ్ ఇండివిజువాలిటీ. కలిసి ఎప్పుడే పోటీ చేయకూడదు, ఫస్ట్ పాయింట్ అది. కలిసి పోటీ చేస్తే దానివల్ల మైనసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నీకున్న ఓన్ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ అంటే ఓన్ ఫ్యాన్స్ ఉంటారు. ఐఎమ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ రాజు అయితే చూడాలనుకుంటాం కదా, ఫస్ట్ పాయింట్ అది. ఓకే, అయితే మరి ఈసారి అసెంబ్లీకి వెళ్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఐ థింక్ సో మోస్ట్లీ. లాస్ట్ టైం కానీ ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయి అయితే చెప్పగలుగుతాం. లాస్ట్ టైం ఈసారి చాలా ఎక్కువ సీట్లు వస్తాయి. బ్రదర్, అయితే ఇక ఏపీలో చూసుకుంటే రీసెంట్గా షర్మిలా గారి ఎంట్రీ ఎట్లుంది? నో కామెంట్స్. అంటే ఆవిడ గురించి మాకు పెద్దగా తెలియదు, అంత ఏం ఉండదండి, ఏం ఉండదు. జగనే, చంద్రబాబు అంత పోటీ ముందర నథింగ్. మరి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ప్రభుత్వంలో ఎట్లుంది చంద్రబాబు నాయుడు గారి రూలింగ్? అప్పుడు అంతకుముందు 5 years బాగుంది, లాస్ట్ 5 years అంతగా ఏం లేదు చంద్రబాబుది. అంటే ఎక్కువ చేయాలని చూసి చాలా రైతులకు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు రైతులందరూ విజయవాడ ల్యాండ్స్ ఇచ్చారు కదా, చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ ల్యాండ్స్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఏంటంటే ఆ విజయవాడలో మన క్యాపిటల్ సెంట్రల్ డిసైడ్ చేసింది విజయవాడ క్యాపిటల్ అని చెప్పి. బట్ అదే ఫిక్స్ అవ్వాలి, అది ఫిక్స్ అయితేనే ఇట్స్ ఎ గుడ్ థింగ్. క్యాపిటల్ సిటీ కూడా లేదు అంటున్నారు కదా ప్రజెంట్. ఇప్పుడు అంటే సెంట్రల్ రిలీజ్ చేసింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏపీ రిలీజ్ చేయకుండా సెంట్రల్ రిలీజ్ చేస్తుంది, విజయవాడ అయితే క్యాపిటల్. అది కూడా రీసెంట్గా వచ్చింది కదా, 2 or 3 months బ్యాక్ మోస్ట్లీ. ఎట్లుంది బ్రదర్? ఇక సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ మళ్ళీ వస్తుందంటారు అధికారంలోకి? వస్తుంది బీజేపీ 100%. ఏం చెప్తారు బ్రదర్ ఫైనల్గా ఏపీ ప్రజలకి? ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది, సింపుల్ థింగ్. అది ఎవరు వచ్చినా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఇప్పుడు మేమే ఉన్నాం, బయటకు వచ్చి సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటున్నాం. అది అలా కాకుండా లోకల్లో జాబ్స్ దొరికితే అందరూ హ్యాపీనే కదా.